నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన బైక్ స్కామ్ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 27 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్ నిర్వాహకులు ఫిర్యాదుతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సగం ధరకే కొత్త బైకులు ఇస్తామంటూ అమాయకులను నమ్మించారు. రిజిస్ట్రేషన్ లేని ద్విచక్ర వాహనాలను జనానికి అంటగట్టారు కేటుగాళ్లు. బైక్ స్కామ్ కేసులో సరికొత్త మోసానికి పాల్పడ్డారు. బైక్ స్కామ్ కేసులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదంటున్న ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ని కుదిపేసిన బైక్ స్కామ్ కేసులో పోలీసులు అరెస్టులు స్టార్ట్ చేశారు. ఇప్పటికే 9 మంది నిందితులుగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. 27 బైకుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ బైక్ల స్కామ్ జరిగింది. ఆర్మూర్ పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. ప్రస్తుతం మనతో ఆర్మూర్ ఏసీపీ ఉన్నారు. సరే, ఈ బైక్ స్కామ్ల కేసులో అసలు ఏం జరిగింది, ఇప్పటివరకు ఎంతమంది నిందితులుగా గుర్తించారు? షాహిద్ అల్ అని చెప్పి రాజేంద్ర నగర్ అతను వట్టిపల్లి ఏరియాలో ఉంటుంది. ఇతనితో పాటు ఒమర్ అని చెప్పి సయ్యద్ ఒమర్ అని చెప్పి వట్టిపల్లిలో క్లాసిక్ మల్టీ బ్రాండ్ షోరూమ్ ఉంటుంది. ఇందులో వెహికల్స్ అమ్ముతుంటారు. ఇతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ లేకపోతే కొంత సరి అయిన ఆధారాలు లేనటువంటి వాళ్ళది, గుర్తింపు లేనటువంటి వాళ్ళది ఆధార్ కార్డు పాన్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళపైన ఒక సిబిల్ స్కోర్ 0 ఉన్నా కానీ ఈ మోటార్ సైకిల్ ఇస్తారు. ఈ ఫైనాన్స్లో ఉన్నటువంటి ఒక ఫీల్డ్ ఆఫీసర్ను మేనేజ్ చేసి లోను శాంక్షన్ చేయించుకున్నారు. తర్వాత వీళ్ళేదే షోరూమ్ కాబట్టి వాళ్ళు అందరు కలిసి మెయిన్గా ఈ హీరో ఫిన్ కార్ప్ నుంచి లోన్ శాంక్షన్ చేయించుకొని 1 లేదా 2 ఈఎంఐలు కట్టి నామినల్ అమౌంట్ పేమెంట్ చేసి డౌన్ పేమెంట్ ఒక 10,000 లోపల చేస్తే వాళ్ళకు ₹1,00,000 1,50,000 వెహికల్ కూడా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, వాళ్ళు హీరో ఫైనాన్స్ నుంచి. వాళ్ళు ఇచ్చినాక అట్టి వెహికల్ని తీసుకొని వీళ్ళ దగ్గరనే పెట్టుకొని ఏదైతే ఆధార్ కార్డు కలెక్ట్ చేసినా వాళ్ళకు 2-3 వేలు ఇచ్చేసి వాళ్ళను పంపించేసి ఆ వెహికల్స్ని ఏజెంట్లను నియమించుకున్నారు. వాళ్ళకు కూడా కొంత కమిషన్గా ఇచ్చుకుంటూ ఒక్కొక్క వెహికల్కి 3,000 అట్లా ₹4,000 ఇచ్చుకుంటూ వాళ్ళు తీసుకురావడము. వీళ్ళందరూ కలిసి మళ్ళా ఈ ఆర్మూర్ ప్రాంతంలో కూడా కళ్యాణ్ యోగేష్ రెడ్డి, బంటు ప్రశాంత్, కొమ్మల వెంకటరెడ్డి, తినేటి నరేష్, కాటిపల్లి శ్రీకాంత్ ఇట్లా కొంతమందిని నియమించుకొని వాళ్ళ ద్వారా మనకు బైకులు అమ్మిండ్రు. వాళ్ళకు సగం రేటుకు వస్తాయని చెప్పి మీకు 4-5 నెలల్లో రిజిస్ట్రేషన్ చేపిస్తాం, పేపర్స్ వస్తాయి అని చెప్పి నమ్మబలికి మోసపూరితంగా ఈ బైకులను వాళ్ళకు అంటగట్టిండ్రు. ఇంతవరకు ఎలాంటి నెంబర్ ప్లేట్ లేకుండా మనకు ఈ ప్రాంతంలో చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి. తర్వాత ఇది ఎట్లా గుర్తించారు సార్? ఈ స్కామ్ని ఎట్లా గుర్తించారు? ముందుగా హైదరాబాద్లో జరిగింది, ఆర్మూర్లో ఎట్లా వెలుగు చూసింది? ఈ ఫినాన్స్ కార్పొరేషన్ వాళ్ళు స్టడీ చేసినప్పుడు ఈ మొత్తం వెహికల్ ఆర్మూర్ ప్రాంతానికి వస్తున్నాయని చెప్పి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసిండ్రు. దానిలో భాగంగా మనం తీగలాగితే డొంక తగినట్టు ఈ మిగతా ఈ 4 కూడా మళ్ళీ మిగతా కొంతమందికి ఇంకా వెహికల్స్ కావాలంటే వాళ్ళు వస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ ఏజెంట్లను గుర్తించి మొత్తం మనం ఇప్పటి వరకు అయితే 27 వెహికల్స్ మనం స్వాధీనపరుచుకున్నాం, కేసు నమోదు చేసినాం. వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, ఆర్మూర్ నుంచి.